రేవంత్ రెడ్డికి ఎంత ఆత్మగౌరవం ఉందో తెలుసా? ఎంత ఆత్మగౌరవం ఉంది? కేసీఆర్ అనే రాజ్యాన్ని ధ్వంసం చేసి పడగొట్టి అతడికి లొంగిపోకుండా, భయపడకుండా, ఆకర్షణ గురి కాకుండా, అతడి దగ్గర రూపాయి తినకుండా అతడి మీద నిరంతరం యుద్ధం చేసి, అతడు తెలంగాణ మాట మీదనే యుద్ధం చేస్తే ఇతడు తెలంగాణ అనకుండా అతడిని ధ్వంసం చేసి, అతడు ఉత్తర తెలంగాణ వెలమదొరైతే ఇతడు దక్షిణ తెలంగాణ రెడ్డి దొర. అతన్ని ఖతం చేసి అతనికి లొంగకుండా యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిన ఆత్మగౌరవ వీరుడు రేవంత్ రెడ్డి. నీకుందా ఆత్మగౌరవం? చెప్పాలి. మనం కోట సీసాలకు అమ్ముడుపోతున్నాం. రేవంత్ రెడ్డిని జైలు వేసి 1 రోజులు అతలాకుతలం చేసి బిడ్డ పెళ్లి కూడా పోనీయలేదు. యుద్ధం చేసిండు, రాజ్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆత్మగౌరవం ఉంది రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 75 నుంచి తంతాను రేట్లు, 75 నుంచి తన రూములు పడేస్తాను రాట వెంకటేశ్వర యూనివర్సిటీ. ఏదిరే వీడు ఏదో ఎత్తు పొడుకున్నాడు, ఏది వీడికి గట్టి అయినారు రాట. వాడు పగబట్టి వాడు ఎట్లని కథం చేసి రాజ్యానికి వచ్చి ఖమ్మోళ్ళు రాజశేఖర రెడ్డి మీద దాడి చేసారు. ఏళ్ల తరబడి ఖమ్మోళ్ళని ధ్వంసం చేయాలని రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవంతో యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి రాజ్యానికి వచ్చి ఎవడికి ఆత్మగౌరవం ఉంటే వాడికి రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది. ఆత్మగౌరవంతో బ్రతికిన వాడు సూర్యుడితో సమానం. తాను వెలుగుని ప్రసాదిస్తాడు, శక్తిని ప్రసాదిస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తాను అధికారాన్ని పొంది అందరికీ అధికారాన్ని ఇస్తాడు. ఆత్మగౌరవానికి పరాకాష్ఠ రూపమే రాజ్యం. ఆ నలుగురు ఒకడి మీద ఒకడు, చంద్రబాబు నాయుడు రెడ్ల మీద, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళిద్దరి మీద వెలమదొర కేసీఆర్ లొంగిపోకుండా యుద్ధం చేసి కేసీఆర్ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళ ముగ్గురిని మింగటానికి మీ జిల్లా వాడు నల్లమల పులేట నా ఓట్ల తాడుతో కట్టేస్తా వచ్చే ఎన్నికల్లో చీలుస్తా, నోట్ల కత్తి పెట్టి ఇట్లా చీల్చుకుంటా వస్తా ఓట్ల కత్తితోటి రేవంత్ రెడ్డిని పగలు చేరతాం వచ్చే ఎన్నికల్లో. ఈ ఒక్కటే తెలియదు అనుకోవద్దు. పగలు జీవితం వచ్చే ఎన్నికలు. ఎందుకు? ఒక గ్రామంలో యజమాని మీద యుద్ధం చేయమన్నాడు బానిస. 1000 సంవత్సరాల యజమానుల దగ్గరున్న ఓ బీసీఎస్సీ ఎస్టీ బానిసలారా, 1000 సంవత్సరాల యజమానులు మీ రక్తం దాగుతున్నారు, ఆ యజమానుల కంఠాల్ని పోయండి అని అంబేద్కర్ యజమాని దగ్గర పనిచేసే మన అయ్యలకి, తాతలకి, మనవళ్ళకి, మునిమనళ్ళకి, మనందరికీ ఓటు కత్తులు ఇచ్చి యజమాని పోయమన్నాడు అంబేద్కర్. కానీ ఒక్క కత్తి యజమాని మీదకి పోలేదే. యజమాని దగ్గరికి పోయి అంబేద్కర్ ఇచ్చిన కత్తిని, నా దగ్గర కత్తి ఉంది సార్ మిమ్మల్ని గొయ్యమని ఇచ్చింది అంబేద్కర్, నాకు ఒక కోట సీసా అయితే ఆ కత్తి మీకు ఇచ్చేస్తాను. కోటరే ఎక్కువ కూడా కాదు, కోట కొద్దిగా ఏదైనా కలేజా ఫ్రై ఉంటే అట్లా కొద్దిగా అడబెట్టాలి, కొంచెం ఏ లేకపోతే మాడిగా తొక్కేసుకోండి, ఏం జిమజిమలు ఆడాలా గంట 2 బరబర కష్టాలని పోవాలి 2 గంటలే. ఉరికిపోయి పడుతాడు, ఆటోలో పడుతాడు, రాళ్లలో పడుతాడు, చెట్లలో పడుతాడు, ఒళ్ళంతా గుంజుతుంటుంది. పొద్దున వాడికి బువ్వలే కారుబడి గుంజిన కాళ్ళతోటి గుంజి 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 ఏదో త్వరగా వచ్చుకుంటాడు, పిచ్చి పిచ్చిగా మన సుతారి పైపోతుంది. మళ్ళా ఆడ నొప్పులు లేసినాయి వీడికి తిండి లేక, తాగితే తిండి లేక నొప్పులు లేసినాయి మళ్ళా తాగుతాడు. ఇదే మహబూబ్ నగర్ శ్రామికుల పని. ఒక పైన దేశమంతా పని చేసుకుంటా పోతున్న ఈ శ్రామికుల రక్తం భారతదేశానికి అర్పితం చేశారు. అలాంటి అర్పితం చేసిన ఈ శ్రామికులు ఒక పక్కన భూమి ఉండి, రాజ్యం ఉండి, జ్ఞానం ఉండి, విద్య ఉండి, విపరీతమైన నాగరికత తెలుసుకున్న ఒక రెడ్డి
ఇలాంటి అమాయకుల్ని మింగి పారేసిన మౌకులాంటి. అందుకనే ప్రజాస్వామ్యంలో ఒకడికి బలం ఉండి ఒకడు బలహీనుడు ఉంటే అవుట్ అయిపోతుంది ప్రజాస్వామ్యం. సామాజిక జ్ఞానం హై ఫామ్ లో ఉంది. ఒకటి జంతువులో అవ్వదు, మింగేస్తాడు. ఏంటి దీనికి పరిష్కారం? నా మాటలు వింటే పరిష్కారమా? నా మాటలు ఎంతో వినసొప్పుకున్నాయంటే పరిష్కారమా? నా మాటల్ని తీసుకొని గ్రామంలో నీ యజమానికి గోరి కట్టడం పరిష్కారం. ఏది పరిష్కారం చెప్పండి? అందుకనే నాయకుడిని ఉత్పత్తించాలి, నాయకుల్ని పుట్టించాలి. 100% పుట్టిస్తాం, 100% పుట్టిద్దాం. తెలంగాణ గడ్డ మీద అంత రాజకీయ భోగం నాటకం నడుస్తుంది. బోగస్ నాటకం లేదు, భోగం నాటకం. అందుకనే తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారయా బీసీ ఎస్సీ ఎస్టీలు కొత్త లెక్కల ప్రకారం. మొత్తం కలిపితే వాళ్ళు 50 లక్షలు కూడా లేదు. 4.5 పోతుంది అది లెక్క. బయటికి పోయినోడు అందరు కలిసి 4 నెలల 50 లక్షలు అక్కడికి 4 కోట్ల మంది ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ. 4 కోట్లు ఏం చేయాలి మరి? 4 కోట్ల మంది కలిస్తే అసలు అగ్రకులాలు ఇక్కడ ఉండరు, దాక్కోవడానికి వెళ్ళిపోతాడు వాడు. ఆడికి ఎక్కడికో పోయి దాక్కోవాలి. కానీ 4 కోట్ల మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల 1 కోటి మందిని తయారు చేస్తే రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది సార్? ఒక్క రాజశేఖర్ రెడ్డి 16 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమిని రెట్ల గొప్ప చెప్పాడు. ఆయన మంచిగా పంచగట్టి నవ్వేసరికి మనోడు కడుపు నిండింది. బీసీ ఎస్సీ ఎస్టీలకి పాపం కడుపు నిండింది. రాజశేఖర రెడ్డి చూస్తే ఎంత చక్కగా నవ్వింది. కానీ వాడు నవ్వింది ఎందుకంటే నిన్ను మోసం చేసిందని నవ్వింది. భలేగా మోసం చేసిన వీళ్ళకి ఇచ్చిన భలేగా మోసం చేసి అందుకని నవ్వుతుండ అతను. మరి అప్పుడప్పుడు సీరియస్గా ఉన్నాడు కదా. అదెందుకున్నాడు అంటే నేను ఇంకా మీకు చేయలేకపోతున్నా అని రెడ్ల కోసం బాధపడుతున్నాడు. 16 లక్షల కోట్లు. రాజ్యం ఎవడి దగ్గర ఉంటే భూమి వాడి దగ్గరికి పోతుంది. రాజ్యం ఎవడి దగ్గర ఉంటే భూమి వాడి దగ్గర ఉంటుంది, వచ్చేస్తుంది వాడి దగ్గరికి. ఎందుకంటే వాడు ఆ భూమి వాని కులానికి రావడానికి కావలసిన చట్టాలన్నీ అసెంబ్లీలో తయారు చేసుకుంటాడు. ఈ భూమి 15 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, 20 ఏళ్ళు అయినా పర్వాలేదు, అమ్మినా కూడా తీసుకోవచ్చు. ఏ రాసుకుంటారు వాడు. రాసుకుని ఆ చీఫ్ సెక్రటరీ పిలిచారా అదంతా తయారు చేయరా. ఎందుకంటే భూమి మీద సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే. కాబట్టి వెలమదోడు వచ్చిండు, భూమి మొత్తం వెలమూలకి రెట్లకి ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు వచ్చిండు, భూమి మొత్తం కమ్ములకు రాసిచ్చిండు. రాజశేఖర రెడ్డి వచ్చిండు, భూమి మొత్తం రెట్లకు రాసిచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒక్క అంగుళం భూమి రెడ్లను ముట్టుకోవట్లే. కూలి నాలి పనిచేసి అరెకరం ఎకరం ఆ వికారాబాద్ సైడ్ ఎర్రటి కుంకుమలాగుంటుంది భూమి, కుంకుమే. అలాంటి కుంకుమ నుదుటన తెలికే కుంకుమలాగున్న భూమిని బీసీ ఎస్సీ ఎస్టీల భూమిని లాగి పారేసి మన దగ్గర ఆస్తి లేకుండా ఉంటే, భూమి లేకుండా ఉంటే, ఆ భూమి ఒక్కటి మిస్ అయితే చాలు, ఇక చదువు లేకుండా భూమి లేకుండా రాజ్యం లేకుండా బికార్లలాగా అయిపోతే రాజ్యం ఎప్పటికీ మనదైతే